10 ఏళ్లు కష్టపడ్డ వారిని మాత్రమే మున్సిపల్ పోరులో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ మేరకు జగిత్యాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో పలు వార్డులో నామినేషన్లు వేస్తున్న సందర్భంగా అభ్యర్థులు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో జరిగిన తప్పిదాలను మళ్లీ జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ఈసారి మాత్రం అందరూ ఐక్యంగా నిలబడాలి, ఖచ్చితంగా గెలిపించుకోవాలి. మన రామనేదితో మున్సిపాలిటీ కూర్చోబెట్టాలి. మీ అందరి బాధ్యత చెప్పాల్సింది. దేనికైనా సిద్ధపడాలి. ఎప్పుడు కూడా ఎక్కువ ముందు కావద్దు. ఏది ఉన్నా నేను నిలబడతా, నేను పని చేస్తా, నేను మాట్లాడతా. మీ వాడకట్ల ఏ అవసరం ఉన్నా, ఏ కష్టం వచ్చినా, ఈ ఊరికి ఏ ఆపద వచ్చినా నిలబడతా అని చెప్పి అంటున్నాను. నాది బాధ్యత. వచ్చిందా? బెదిరితో రాత్రిపూట దొంగలు లెక్క వచ్చి ఇవాళ అవకాశవాదులు కావలి కాస్తున్నారు. అవకాశవాదులు కావలి కాస్తున్నారు. జాగ్రత్త అంటున్నాను. ఇలా 10 ఏళ్ళు ఎవడైతే చెమటోడ్చిండో, 10 ఏళ్ళు ఎవడైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో, వాందే కాంగ్రెస్ పార్టీ వాందే గెలిపియాలని చెప్పి అంటున్నాను. వచ్చిందా? 5 ఏళ్ళు కష్టపడ్డావు. 5 ఏళ్ళు కష్టపడ్డాం బిడ్డ. 5 ఏళ్ళు ఏదైతుందో మనం బొర్రలిచ్చిండ్రు. 5 ఏళ్ళు మనం బొర్రలిచ్చిండ్రు. మళ్ళీ అలా అవకాశం కోసం మనం దొంగతనం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలు జాగ్రత్త, దొంగల గురించి జాగ్రత్త అంటున్నాను. ఎవరు వచ్చినాక ఏదైతుందో ఇడిచిపెట్ట ముచ్చట్లేదు. ఖచ్చితంగా ఏదైతే ఈసారి మనం గెలిపించుకోవాలా. ఏం చెప్పినా ఖచ్చితంగా వెళ్తాం. ఆ దేవుడు నుండి మనకి వచ్చిందా? ఎల్లమ్మ తల్లి ఉన్నది. ఆ దేవుడు నుండి ఎల్లమ్మ తల్లి ఉంది బిడ్డ. భయపడకుండా వచ్చిందా? ఏదో నేను చూసుకుంటా.